హ్యాండ్స్ అప్. హలో మై డియర్ ఫ్రెండ్స్. యుగంధర్, నీ ఆట కట్టింది. పారిపోవడానికి ప్రయత్నించకు. పోలీస్ తుపాకులన్నీ నీ మీదకే గురిపెట్టి ఉన్నాయి. మై మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈ పెట్టెలో 10 లక్షల విలువ చేసే బంగారం ఉంది. దీన్ని మీకు ఇచ్చేస్తాను. షట్ అప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంత బంగారం మీ జన్మలో చూసి ఉండరు. మీ అందరికీ జీవితాంతం సరిపోయేటంత బంగారం. ఈ ఛాన్స్ మిస్ కావద్దు. యుగంధర్, నా మాట మీద మీకు నమ్మకం లేదా? కావాలంటే మీరే చూడండి. పట్టుకోండి. నదిలో మునిగిపోతే తప్ప ఇంకా వాడు ఎక్కడికి దూరంగా పోలేదు. 4 వైపులా కాపలా కాయండి. ఈసారి వాడిని పట్టుకు తీరాలి. త్వరగా వెళ్ళి వెతకండి. సార్, నదికి 2 పక్కల గట్టి కాపలా పెట్టించాను. వాడు ఎక్కడికి తప్పించుకుని పారిపోలేడు. వెరీ గుడ్. జాగ్రత్తగా కాపలా కాయండి. చూడు, నాకు కొంచెం అర్జెంట్గా పని ఉంది. ఒకసారి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వస్తాను. ఎస్ సార్. పోనీ యుగంధర్, నువ్వా? యుగంధర్ అంటే ఎవరనుకున్నా? పులి పిల్ల. నన్ను పట్టుకోవడం నీ అబ్బతరం కూడా కాదు. పోనీ. యుగంధర్, నీకు బలమైన గాయాలు తగిలాయి. నువ్వు బ్రతకాలంటే నాకు లొంగిపో. నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. Shut up!
అలాగే డ్రైవ్ చేసుకు. నేను చెప్పే వరకు కారు ఆపద్దు. నా మాట విను. కారు చిన్నగా పోనీ. దట్స్ ఆల్ రైట్. నేను నీ వెనకే ఉన్నాను. రివాల్వర్ నా చేతిలో ఉంది. నీ తలకు గురి పెట్టబడి ఉంది. ఏమన్నా గల్లంతు చేశావో పెంచి పారేస్తాను. పోనీ పోనీ పోనీ. Don't go! My God! చచ్చిపోయాడు. దీపా, పల్లెటూళ్ళే నయం. కలెక్షన్ బాగా వచ్చేది. బస్తే అని మళ్ళా ఇక్కడికి వచ్చాం. చూడు, 10 రూపాయల కలెక్షన్ కూడా లేదు. అవునన్నయ్యా. చూస్తారా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, చూడు బాబాయ్, డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. దీపా, ఈ రోజు బాబాయ్ చేతిలో వీళ్ళకి మూడింది. ఇతను బగడా తీసుకురండి. సూపరింటెండెంట్ గారు, అంత బలమైన గాయాలు తగిన యుగంధర్ మీకు ఇంకా దొరకపోవడానికి గల కారణం ఒకవేళ నదిలో మునిగి చనిపోయాడంటారా? నోనో, అతను చచ్చిపోలేదు. చనిపోలేదని మీరు ఎలా చెప్పగలరు? నేను తిరిగి వస్తుండగా నది అవతల రేవులో అతను నడిచిపోతుండగా నేను కళ్ళారా చూశాను. అయితే యుగంధర్ని మీరు ఎందుకు వెంటలేదు? ప్రయత్నించాం, కానీ ఎలాగో తప్పించుకుపోయాడు. ఏమైనా మా డిపార్ట్మెంట్ అతన్ని పట్టుకు తిరుగుతుందని మాత్రం హామీ ఇస్తున్నాను. గుడ్ డే. రామ్ 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 రామ్. విజయ్, సార్ నన్ను వదిలేయండి సార్, నేను వెళ్ళిపోతాను. కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో ఇది చూడు. నా ఫోటో సార్, చాలా బాగుంది సార్, చాలా అందంగా ఉంది సార్. నాకు తెలియకుండా ఎప్పుడు తీశారు సార్? అది నీ ఫోటో కాదు. అబద్ధపడుతున్నా సార్, చూడండి సార్, నా ఫోటో సార్. కాదు, అది నీలాంటి వాడిదే మరొకటి ఫోటో. వాడి పేరు యుగంధర్. వాడేవాడు సార్? ఒక పెద్ద గజ దొంగ. వాడికి ఒక దొంగల ముఠా కూడా ఉంది. అబ్బా, వాడి ఇప్పుడు లేడులే, చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎలా చచ్చిపోయాడు సార్? పారిపోతుంటే నేనే కాల్చాను. మంచి పని చేశారు, పేడ ఎరగడైపోయింది సార్. సరే, ఆ సంగతి నాకెందుకు చెప్తున్నా సార్? వాడు చనిపోయినట్టు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. కనుక నువ్వు వాడి స్థానంలో వెళ్ళి ఆ దొంగల ముఠాలో చేరద్దు. ఇప్పుడు ఎప్పుడు సార్? నువ్వు ఆ దొంగల ముఠాలో చేరాలి. ఎందుకు సార్? చేరి అక్కడ సంగతులన్నీ మాకు చేరవేస్తుంటారు. మా బాబాయ్, వాడు దొంగలని మీరే కాదు చెప్పారు సార్. వాడు పట్టుకుంటే బైకులు ఎరగొట్టేస్తారు సార్. ఏం చేయరు, నువ్వే యుగంధర్ అనుకుంటారు. మొదట అనుకుంటారు కదా సార్, తర్వాత తేలిపోద్ది కదా సార్. వాడు పిస్టోళ్ళు తుపాకులన్నీ కాల్చినాడు. నేను దేవుడు సాక్షిగా దీపావళి పండుగ పటాసు కూడా పేల్చలేదు సార్. ఏం పర్వాలేదు, అవన్నీ నీకు నేను నేర్పుతానుగా. ఏమి నేర్పినా వాళ్ళకి అనుమానం వస్తుంది సార్. ఏమీ రాదు. యుగంధర్ చనిపోయినట్టు వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకే కాదు, మా పోలీసులు కూడా తెలియదు. ఇది మరీ డేంజర్ సార్. మీ పోలీసులు నన్ను వాడే అనుకుని బొక్కలో దోసేస్తే అప్పుడు నేనుంటానుగా. నువ్వు మా మనిషివేనని నేను చెప్తాను. చెప్తాను అనుకోండి. ఏమిటి సందేహిస్తున్నావు? మా బాబాయ్, ఇదేదో డేంజర్ వ్యవహారంగా ఉంది సార్. నేను వెళ్ళిపోతాను. ఏమిటో పెద్ద హీరోలాగా ఒడ్డు పొడుగు ఉన్నావు, భయపడతావు. ఏ సార్ భయమా? సత్య భయం లేదు సార్. కాబట్టి డోంట్ కేర్. నాకేం అమ్మ అబ్బా పెళ్ళామా పిల్ల ఎవరో చెప్పండి సార్. నువ్వు చూడు సార్, ఒకప్పుడు బస్తీలో పాతాళ భైరవి సినిమా చూశాను సార్. మా ఊరు వచ్చిన తర్వాత నుప్పుడు మరి పందెం కట్టారు సార్, దూకేశాను సార్. కాకపోతే ఈ మధ్యనే 2 చిన్న అటాచ్మెంట్లు వచ్చినాయి సార్. ఏమిటి? అబ్బాయి ఫిమేల్స్ గారు సార్, అనాథ పిల్లలు 2 రగులుకున్నారు సార్. వాళ్ళని పెంచుతున్నాను.